ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. తన పొలంలో మొలకలు రాలేదని కోర్టును ఆశ్రయించిన రైతు. పొలంలో మొలకలు రాకపోతే కోర్టును ఆశ్రయించడం ఏంటి అనేదే కదా మీ డౌట్. అవును, పొలంలో మొలకలు మొలవకపోవడం వల్లనే కోర్టును ఆశ్రయించాడు ఆ రైతు. విషయంలోనికి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డుకుంట వాసి మల్లెల సత్యనారాయణ అనే రైతు ఎప్పటిలాగానే వరి విత్తనాలు కొనడానికి రంగంపేట విత్తన విక్రయ కేంద్రానికి వెళ్ళాడు. అయ్యా, మంచి విత్తనాలు ఇవ్వండి అని రైతు షాపు యజమాని అడిగాడు. ఏంటి ముసలయ్య, మనవి మంచి విత్తనాలు కాదా ఏంటి అన్నాడు. ఏదో సరదాగా అన్నాను అని రైతు బదులిచ్చాడు. కట్ చేస్తే రైతు విత్తనాలు తీసుకున్నాడు, తన గ్రామాన్ని చేరుకున్నాడు. మరుసటి రోజు దుక్కు దున్ని దమ్ము చేసి విత్తనాలు విత్తాడు. రోజులు గడుస్తున్నాయి, అందరి పొలాల్లో మొలకలు వస్తున్నాయి. తన పొలంలో రాకపోయేసరికి అవక్కైన ఆ రైతు విత్తన విక్రయ కేంద్రాన్ని సంప్రదించి, అయ్యా, నా పొలంలో మీరిచ్చిన విత్తనాలు మొలవలేదండి అని దీనంగా అడిగాడు. అయితే ఏంటి, పక్క నుంచో చూద్దాం అన్నాడు షాపు యజమాని. వృద్ధాప్యంలో ఉన్న ఆ రైతు మండు టెండలో నుంచొని నిమిషాలు గడుస్తున్నా, గంటల సమయం కావస్తున్నా ఆ షాపు యజమాని నుంచి స్పందన లేకపోగా తన మొబైల్లో కామెడీ వీడియో చూస్తూ వెక్కిలి నవ్వులు నవ్వుతూ కాలాన్ని గడుపుతున్నాడే తప్ప రైతు ఆవేదనను, రైతు అవసరాన్ని తీర్చడం లేదు. ఇక ఆ రైతు నిలబడలేక, అయ్యా, నా గొడవ ఏంటో తేల్చండి అని అడిగాడు. వెళ్ళు, నా గుమస్తాన్ని పంపిస్తాను అని సమాధానం ఇచ్చి మరుసటి రోజు గుమస్తాన్ని పంపించాడు. పొలంలో పరిస్థితిని చూసిన గుమస్తా దానికి సంబంధించిన విషయాన్ని రాసుకుని మా యజమానికి చెప్తాను, వెనకాల రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరలా విత్తన విక్రయ కేంద్రాన్ని చేరుకున్నాడు ఆ రైతు. అయ్యా, మరి నా పరిస్థితి ఏంటి అని అడిగితే, మరలా విత్తనాలు ఇస్తాను, వాటిని నాటుకో అన్నాడు. అయ్యా, వరి నారును నాటుకునే సమయం తప్ప విత్తనాలు నాటుకునే సమయం కాదు అన్నాడు. అయితే ఏం చేయమంటావు, ఏం చేయమంటారని అడుగుతారు ఏంటండి? వరి నారు కొనుక్కోవడానికి తమరు డబ్బులు ఇప్పిస్తే ఏదో ఒక్క రైతు దగ్గర మిగిలిన వరి నారు కొనుక్కుని నాటుకుంటాను అన్నాడు. అలాంటివి చేయడానికి మేము లేము, నాటుకుంటే విత్తనాలు ఇస్తాను, లేకుంటే చేసేదేం లేదు ఓ అని రైతును నడి రోడ్డుపై నిలబెట్టాడు. ఇది ఈ దేశం రైతుకిచ్చే బహుమానం. దేశానికి వెన్నుముకైన రైతు నడ్డి విరుస్తున్నారు. ఇలాంటి వారందరూ అన్నదాత సుఖీభవ అనే నినాదం ఎక్కడ, రైతే రాజు అన్న వారందరూ ఎక్కడ, రైతు దేశానికి వెన్నుముక అంటున్న నాయకులు ఎక్కడున్నారు? అయితే ఆ రైతు చేసేదేమీ లేక చెమ్మగిల్లిన కళ్ళతో మౌనంగా వెనుదిరిగి తన గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ సమస్యను పరిష్కరించే వారే లేరా, తన గోడు వినేవారు ఎక్కడుంటారు అని ఆలోచించాడు. అప్పుడే తనకు ఒక ఐడియా తట్టింది. తన గ్రామంలో సోషల్ యాక్టివిస్ట్ సూర్య చంద్రమల్ల గుర్తుకు వచ్చాడు. విషయమంతా వివరించాడు. తాత, నువ్వు భయపడకు, నీకు చట్టం తోడుంటుంది అని భరోసా ఇచ్చి అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారి దగ్గరకు తీసుకెళ్లి కన్జ్యూమర్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఇక అసలు కథ మొదలైంది. రైతుకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన కోర్టు అనతి కాలంలోనే రైతుకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ సుమారుగా 2 లక్షల పైచిలుకు రూపాయలు నష్టపరిహారాన్ని రైతుకు చెల్లించాలని విత్తన విక్రయ కేంద్రాన్ని ఆదేశించింది. అసలు రైతు ఎందుకు మోసపోతున్నాడు? చట్టాలపై అవగాహన లేక అమాయకులైన రైతులు తమకు జరిగిన మోసాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారి మాటల్లో విందాం. నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ, అడ్వకేట్, కాకినాడ బార్ అసోసియేషన్. ఈరోజు మనం వినియోగదారుల హక్కుల గురించి మాట్లాడుకుందాం. వినియోగదారుల హక్కుల పరిరక్షణకై 1986 సంవత్సరంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏర్పడింది. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారు తమకు జరిగిన మోసాల గురించి ఏ విధంగా పరిహారం పొందొచ్చు అనే విషయాలను కూడా మళ్ళా లెజిస్లేషన్ చాలా విపులంగా తెలియజేసింది. కాబట్టి మనం ఏంటంటే, చాలామంది సూపర్ బజార్లో కానీ తమ కొన్న వస్తువుల నాణ్యత లేక వాటిని ఎక్కడ దానికి సంబంధించి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. రీసెంట్గా కూడా సన్ఫీస్ట్ బిస్కెట్లో ప్యాకెట్లో 15 నెంబర్స్ ఉంటాయని ఇచ్చి దాంట్లో తీరా చూస్తే అవి 14 నెంబర్లే ఉంటే పి ఢిల్లీ బాబు అనే వ్యక్తి మా మద్రాసు కన్జ్యూమర్ కోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది.
దాంట్లో కోర్టు వారు అతనికి ₹1,00,000 నష్టపరిహారం ఇస్తూ తీర్పునిచ్చారు. అదేవిధంగా మనము రీసెంట్గా ఒక రైతు రంగంపేట నుంచి ఒక రైతు విత్తనాలు కొని మొలవకపోవడంతో మన దగ్గరికి వచ్చాడు. మనం రాజమండ్రి కన్జ్యూమర్ కోర్టులో దాన్ని కేసు నమోదు చేయడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు వారు రైతుకి ₹1,22,000 నష్టపరిహారం మరియు 25,000 మెంటల్ ఎగోనీ ఛార్జెస్, ఒక 10,000 లిటిగేషన్ ఛార్జెస్ కోర్టు వారు గ్రాంట్ చేయడం జరిగింది. కాబట్టి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో తాము కొన్న వస్తువులు నాణ్యత లేకపోయినా, నాణ్యత లోపం ఉన్నా కన్జ్యూమర్ ఫోరం వారిని డైరెక్ట్గా సంప్రదించవచ్చు, లేదా మీరు మీ అడ్వకేట్ ద్వారా కూడా మీరు కేసు వేసుకునవచ్చు. రీసెంట్గా కూడా ఎల్జీ ఫ్రిడ్జ్ మీద కూడా, ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ ఒక వ్యక్తి కొనుక్కొని సంవత్సరం నుంచి బాధపడుతుంటే దాని మీద కూడా కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇంకా సదరు కేసు పెండింగ్లో ఉంది. ఈ కన్జ్యూమర్ కేసు అన్నది ఏళ్ల తరబడి ఏమి జరగదు, కేవలం 3 నెలల్లో మాత్రమే తీర్పు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ వినియోగదారులు ఉన్నారో, ఈ వినియోగదారులు అందరూ కూడా ఎవరైతే మోసపోయారో ఆ వినియోగదారులు డైరెక్ట్గా ఇక్కడ కాకినాడ కన్జ్యూమర్ కోర్టు ఉంది, అదేవిధంగా రాజమండ్రిలో కన్జ్యూమర్ కోర్టు ఉంది. మీరు ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేసుకునవచ్చును. కాబట్టి మీరు ఎవరైనా బాధ్యతలు ఉంటే కన్జ్యూమర్ కోర్టు వారిని డైరెక్ట్గా సంప్రదించవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న న్యాయవాదిని సంప్రదించి తగిన న్యాయం పొందవచ్చు. సార్, ఈ మధ్యకాలంలో మీ దగ్గర కేసు తాలూకా నెంబర్ ఎంత, రంగంపేట మండలం దొడ్డుకుంటూ ఉన్నటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసు ఏ విధంగా విజయం వైపు మీరు నడిపించారు, దానికి సంబంధించిన డేటా చెప్పగలరా సార్? రీసెంట్గా రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామం నుండి మల్లెల సత్యనారాయణ అనే రైతు తాను కొన్న విత్తనాలు నాణ్యత లోపం వల్ల మొలకెత్తలేదని మమ్మల్ని సంప్రదించాడు. అప్పుడు మేము రాజమండ్రి కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు నెంబరు CC 109/2024. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రాజమండ్రి కన్జ్యూమర్ కోర్టు వారు ఈ మల్లెల సత్యనారాయణ గారికి ₹1,22,000 నష్టపరిహారం, 25,000 మెంటల్ ఎగోనీ ఛార్జెస్ మరియు 10,000 లిటిగేషన్ ఛార్జెస్ కూడా కోర్టు వారు అవార్డు చేయడం జరిగింది. ఏదైతే నష్టపరిహారం కోర్టు ప్రకటించిందో అది ఆ కంపెనీ నుంచి ఆ రైతుకి అందజేశారు సార్? దాని మీద మరలా కూడా ఈపీ వేసుకోవాలి. ఈపీ వేసుకున్న తర్వాత కంపెనీ నుంచి నష్టపరిహారం పొందవచ్చు, లేదంటే ఎవరైతే పురుగుల మందు షాప్ ఉన్నారో ఆ విత్తనాలు అమ్మిన షాప్ నుంచి కూడా ఇతను నష్టపరిహారాన్ని రికవరీ చేసుకోవచ్చు. కన్జ్యూమర్ యాక్ట్ మరియు కన్జ్యూమర్ కోర్టు మీద ప్రజలకు సరైన అవగాహన లేక న్యాయం ఎక్కడికి వెళ్తే పొందాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలరు మీరు నెగ్గిన కేసు ద్వారా? మనకి ప్రతి వినియోగదారుడు కూడా తన పరిధిలో కన్జ్యూమర్ కోర్టు ఉంది. మన ఈస్ట్ గోదావరి పరిధిలో, అంటే కాకినాడ జిల్లా పరిధిలో మన కాకినాడలో ఉంది. అదేవిధంగా రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా పరిధిలో రాజమండ్రిలో కూడా ఈ కన్జ్యూమర్ ఫోరం ఉన్నాయి. రీసెంట్గా మేము అన్నవరం దేవస్థానంలో సెల్ ఫోన్లు డిపాజిట్ కౌంటర్లో ₹5కి ఎక్స్ట్రాగా ఇంకొక ₹5 కలెక్ట్ చేస్తున్నారని కూడా కాకినాడ కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయడం జరిగింది. దీంట్లో కన్జ్యూమర్ కోర్టు వారు ₹5,00,000 దేవస్థానానికి కాంట్రాక్టర్ కట్టాలని, అదేవిధంగా ₹20,000 ఎవరైతే కేసు వేశారో ఈ కేసు కూడా నేనే ఫైల్ చేయడం జరిగింది, నాకు అవార్డు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి వినియోగదారుడు కూడా తన హక్కులను తెలుసుకోవాలి. అక్కడ ఉన్న ప్రశ్నించే తత్వాన్ని కూడా ఉంటే ఏ కన్జ్యూమర్ కూడా మోసపోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఈ చట్టాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడానికి మీ వంతు బాధ్యతగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేస్తున్నారో తెలియజేయగలరా? మేమనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టం తెలుసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ పబ్లిక్ ఆఫీస్లోకి వెళ్ళినా కూడా ఈ కన్జ్యూమర్ ఫోరం గురించి, కన్జ్యూమర్ మీకు తెలుసుకోవాల్సిన విషయాల గురించి అక్కడ కూడా బ్యానర్లు పెట్టి ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఒకరు తెలియజేయవలసిన అవసరం ఏమీ లేదు. దీని గురించి ఈ విధంగా కూడా తెలియజేస్తున్నారు. కన్జ్యూమర్ ఫోరం కూడా ప్రజల అవగాహన ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నారు.
అదేవిధంగా కూడా గవర్నమెంట్ ప్రత్యేకంగా కూడా ఈ ఫ్లెక్సీలు బ్యానర్లు కూడా పెట్టి ప్రతి ఆఫీసులోనూ కూడా ఈ వినియోగదారుల హక్కుల గురించి కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి దీని గురించి ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు అంటూ ఏమి చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ కూడా గవర్నమెంట్ ప్రస్తుతం కూడా తెలియజేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ సార్. నేను కొద్దిగా వ్యవసాయం చేసుకోనండి, చిన్న సన్నకారు రైతుని. ఆ వ్యవసాయం రంగంపేట విత్తనాల గుట్లోకి వెళ్ళి విత్తనాలు తెచ్చుకుని వ్యవసాయం చేసేవాడి. అది అంటకుండా పోయిందండి. అంటకుండా పోతే ఏంటిదని చెప్పేసి మన విత్తనాల గుట్ట అయిన దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి ఏమంటే ఇలా జరిగిందంటే అప్పుడు ఎలాగెంత జరుగుద్దని చెప్పి అన్నారండి. పోనీ మీరు వచ్చి చూడండి అన్నానండి నేను. అయితే ఆ గుమ్మత్త గారితో పాటు ఒక అతన్ని పంపాడండి పెద్ద మనిషిగా. ఆ గుమ్మత్త గారు పెద్ద మనిషి వచ్చి చూసాడండి. చూసి సరే రండి ఇక్కడ ఏది చెప్తారని చెప్పారండి. వెళ్ళామండి. వెళ్తే ఏమండి మరి ఏంటండి అంటే అండి సరే మరి మీకు మాకు తప్పుద్దండి, ఆ విత్తనాల ఖరీదు దుక్కు ఖరీదు ఇచ్చినట్టయితే నేను వెళ్ళిపోతానని చెప్పి అన్నానండి. అలాగే ఏమో కానీ విత్తనాలు ఇస్తాను, ఎక్కడైనా పోసుకుంటే పోసుకోమని చెప్పి అన్నానండి. సరే అంటే అన్నాడంటే అండి నన్ను చాలా చిన్నగా చూశాడండి. చాలా నన్ను అక్కర చేయలేదండి మనిషిని. అయితే నేను పొద్దున్న 8 గంటలకు వెళ్ళి నుంచున్నవాడిని సాయంత్రం 4 గంటల వరకు కూడా నాకు సమాధానం ఇవ్వకపోవడం కారణంగా నాకు చాలా బాధ కలిగిందండి. ఏంటండి ఇదని చెప్పేసి నేను గట్టిగా కొళ్ళారు చెప్తే నీ దిక్కునక్కడ చెప్పుకుపోయి నీకు నేను చెప్పేది ఏమీ లేదు, నేనే తెచ్చినాయి అన్నాడండి. అందుకని ఏం చేశానంటే అండి సరే నువ్వు ఎంతవరకు వస్తావని చెప్పేసి నేను కోర్టుకు వేసుకున్నానండి. కోర్టుకు వేసుకుంటే పాపం ఆ కోర్టు చాలా నాకు మంచి న్యాయం జరిపిందండి. పక్కాగా నాకు న్యాయం జరిగిందండి. కోర్టు నాకు చాలా సహాయం చేశారు. ఆ తీర్పు మళ్ళీ నాకు అయ్యి కోర్టుకి 45 రోజుల్లో నీకు కడతాడు, కట్టినడలా నువ్వు మళ్ళీ దానికి డబ్బులు 1,22,000 చిల్లర ఎంతో వేశారండి. అది నాకు కొంచెం చదువు లేని కారణంగా నాకు దృష్టి లేదండి. 22,000 చిల్లరే వేసారు. ఇచ్చి కోర్టు తీర్పు ఇచ్చిందండి, వసూలు చేసుకున్నాను. జరిగింది అంతవరకు జరిగిందండి. మీ న్యాయ పోరాటానికి ఏ లాయర్ గారు సహకరించారండి? అది లక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి ఇంటి పేరు అయితే నాకు గుర్తులేదండి. జల్లికంపల లక్ష్మీనారాయణ గారండి. జల్లికంపల లక్ష్మీనారాయణ గారండి. ఆ రోజు చూశారండి ఈ కార్యక్రమం అంతా. ఆయన మీరు కేసును ఎక్కడంలో ప్రధాన భూమిక పోషించారంటారా? అవునండి. ఏ విధంగా కేసును నడిపించారు? కేసుని ఏ విధంగా నడిపించారంటే అది నేను ఇంత నష్టపోనని చెప్పేసి ఆయన చాలా జాగ్రత్తగా పోరాడి కేసు నడిపించాడండి. నాణ్యమైన విత్తనాలు ఆయన ఇవ్వకపోవటం వల్ల నాణ్యమైన విత్తనాలు ఇవ్వకపోవటం వల్ల నేను ఇంత నష్టపోయానండి. మీ పంట నష్టానికి సరిపడినంత నష్టపరిహారం గౌరవ కోర్టు వారు ఇచ్చారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నానండి. ఓకే, లాయర్ గారు కూడా మీకు మంచిగా కేసు నెగ్గించి మీకు తగు న్యాయం జరిగించారని నమ్ముతున్నారు. జరిగిందండి. ఓకే, దీన్ని బట్టి మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి. మాకు సంతోషమైందండి. ఓకే అండి. ఓకే, అయితే ఈ కేసును ఎక్కడం పట్ల మీరు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందం వ్యక్తం అండి. లాయర్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు.